జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాతావరణమే కనిపిస్తుంది. సార్, మూడో రోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కాకినాడలో పర్యటిస్తున్నారు. ఇందాక మీరు చెప్పిన దానికి ఇది కొనసాగింపు. సో వివిధ అధికారులతో అవనియండి, వాళ్ళ వర్గీయులతో చర్చించారు, దాని అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ద్వారంపూడి అనే అంశం అన్నది మొదటి దెబ్బ కాకినాడలో ద్వారంపూడికి పడింది. అది పవన్ కళ్యాణ్ ఆ అడ్డాలో ఉండగానే మాట్లాడే పరిస్థితి. ఆయన ఎంపీనంతా కూడగొడతామని చెప్పి అది చాలా ఆవేశపూర్వకంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా సో అది కొనసాగింపు అనుకోవచ్చు. ఇది ద్వారంపూడి నిజానికి పవన్ కళ్యాణ్ కంటే ముందే మంత్రిగా నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల మంత్రి, అవును, ఆ గోడౌన్లు అక్కడ ధాన్యాన్ని తీసిపెట్టారు. అదే కదా అంతకుముందు కూడా రైస్ రెడ్డి అంటారు, ఇదంతా మారుస్తుంటారని. అందుకని చట్ట ప్రకారం సివిల్ సప్లైస్ మినిస్టర్ వెళ్ళి చూడటం, అవన్నీ బయటపెట్టడం అదంతా ఓకే, వాటి మీద తప్పకుండా చర్యలు తీసుకోవచ్చు. ఇంకోటి ఏమో వ్యక్తిగత సవాళ్ళు కూడా నడిచాయి కాబట్టి ఇక్కడ కొంచెం ప్రభుత్వంతో పాటు ఆ పార్టీకి రాజకీయంగా వ్యక్తిగతంగా ఉంది. నాకు తెలిసిన జనసేన మిత్రుడు ఒక ఆయన పూర్తిగా అక్కడే ఫోకస్ చేశాడు. మీడియాలో హైలైట్ అవ్వలేదు, కానీ మనం తెనాల్లో చెంప మీద కొట్టినట్టు ఇట్లాంటి కొన్ని ఘటనలు ద్వారంపూడికి సంబంధించి కూడా జరిగాయి ఆ రోజు. ఓకే, కాకినాడలో పోలింగ్ రోజు నుంచే ఈ విధమైన వాతావరణం ఉంది. అప్పటి నుంచి వాళ్ళు కొంచెం డిఫెన్స్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటప్పుడే కాదు మేము గట్టిగా ఉన్నామని చెప్పడానికి వాళ్ళు కూడా ప్రయత్నిస్తుంటారు. సో పవన్ కళ్యాణ్ ఈ అంశాల మీద గట్టిగానే ఆయన ఈరోజు మాట్లాడారు. ఉప్పాడ బీచ్ దాన్ని సందర్శించారు. అంతకుముందు మడ అడవులు అక్కడ ఉన్న వాటిని సంరక్షించడం, అంటే ఒక పర్యావరణ కోణం, ఉపాధి కోణం, ఇలాంటి వాటిని అక్కడ తీసుకొచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకా సో ఇది ఏం చేసినా సరే కక్ష సాధింపు చర్యలు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. సో ఆ రకంగా చేసే విధంగా వీళ్ళు చర్యలు ఉంటున్నాయి అనుకోవచ్చా సార్? నేనేమి ఇప్పుడు కక్ష సాధింపు అనలేదు. వాస్తవానికి చట్టపరంగా అంటే ఇప్పుడు అత్యుత్సాహం అని ఇప్పుడు ఒక మీడియానో లేదా ఒక వర్గమో కాదు కదా, అందరు కూడా అంటున్నారు. సో అత్యుత్సాహాలు చట్టపరంగా చేయమని చంద్రబాబు కూడా అదే చెప్పారని నాకు తెలుగుదేశం నాయకులు చెప్పారు. మీరు ఏదైనా సరే దాన్ని మనం త్రూ ది యాక్ట్ త్రూ గవర్నమెంట్ చేస్తే చాలా మంచిది, వ్యక్తిగతమైనది అని అనిపించుకోకుండానే ఒక జాగ్రత్త ఉంటే మంచిదని. ఇంకొకటి డిఫరెంట్ సిగ్నల్స్ కూడా రావాలి కదా. అవును, ఇప్పుడు మీడియాలో మీరు నేను ఇంకొకరు ఎంత మాట్లాడినా కానీ దృశ్యం అనేది బలంగా ఉంటుంది. సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్న సింబల్స్, వస్తున్నటువంటి సిగ్నల్స్, ఇమేజ్ అనేది కూడా ఒక ముఖ్యమైనది కదా. కాబట్టి మమ్మల్ని అన్నారు, మీరేం చేస్తున్నారు, ఇలాంటివి తీసుకొస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు ఇప్పటికీ. సో అక్కడ చేశారు, ఇక్కడ చేశారని. సో తప్పకుండా చట్టపరమైనవి తప్పులు ఎవరు చేసినా వదిలిపెట్టకూడదండి ఎప్పుడైనా. ఇది ప్రజాస్వామ్యంలో సూత్రం. గత ప్రభుత్వాలు తప్పితే ఇసుక పాలసీ చంద్రబాబు కొత్తది పెట్టారు అంటున్నారు, వివరాలు వచ్చాక మనం చూడొచ్చు. కానీ ఇసుక విషయంలో మాఫియా పనిచేసింది, అవినీతి జరిగిందన్న విషయంలో ఇంక రెండో అభిప్రాయం ఏం లేదు కదా, ఏదో ఒక ప్రచారం చూపించాలి కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ విషయంలో తన చొరవ, ఇంకోటి ఆయన ముఖ్యంగా వాలంటీర్లు, ఆ అమ్మాయిలు మిస్సింగ్ కేసులు, వాటి గురించి మాట్లాడారు. అవును, ఈసారి అంటే నేననేది ఏంటి సార్, ఇక్కడ చాలా మంది పవన్ కళ్యాణ్ ఉండగానే ద్వారంపూడి మీద ఈ అటాక్ ఏంటి అన్నది, అంటే కావాలని చేసినట్ట లేకపోతే ఒక సిగ్నల్ ఇస్తున్నారా జాగ్రత్తగా ఉండమని? అంటే ఆయన కూడా దూసుకుపోయాడు కదా. ఇప్పుడు ద్వారంపూడి ఏదో ఇంట్లో ఉంటే వచ్చి ఏదైనా చేశారని చెప్పడానికి లేదు ఇక్కడ. అవును, అక్కడ ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఉల్లంఘించారని. ఒకటైతే నిజం, కాకినాడలో 1-2 భవనాలు కూలిపోవడం ఇట్లాంటివి జరిగాయి. ఇదంతా ఒక అనుమతులు అడగోలుగా ఇస్తున్నారు కాబట్టి ఇలా అయిందనే వార్తలు మనం అంతా కూడా ప్రసారం చేశాము. అటువంటి ఒకదాన్ని ఆపుతుంటే దాన్ని ఆపడానికి ఈయన వెళ్ళారు, పోలీసులు ఆయన లాగేశారు, ఈడ్చిపారేసిన అని కూడా కొంతమంది హెడ్డింగులు పెట్టారు. కాబట్టి ఇవి అక్కడ జరిగిందంటే అది ఒక ఇన్సిడెంట్. అది పోలీసు వన్ సైడ్గా వెళ్ళి ఏదో చేసినటువంటిది. ఇందాక దానికి దీనికి చిన్న తేడా ఉంది. దీన్ని ఎవరి భాషలో వాళ్ళు చెప్పుకోవచ్చు, గుణపాఠం అని చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు, వైసీపీ వాళ్ళు దీన్ని దౌర్జన్యం అని చెప్పొచ్చు, జనసేన వాళ్ళు మేము ఇంతకుముందే హెచ్చరించాం కదా, మేము ద్వారంలాగా దీంతోనే మొదలు పెట్టామని వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఇదంతా ఆల్ దిస్ ఇస్ ఏ పొలిటికల్ ప్లే. ఇది ఒక రాజకీయమైనటువంటి పాలనా సంబంధమైన కథ అక్కడ నడుస్తుంది. ఆయన ఉండగా జరగడం అన్న దాని మీద ఆయనే కదా దీని అంతటికి కర్త కర్మ క్రియ. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన జనసేన నాయకుడైనా నాదెండ్ల మనోహర్ వెళ్ళి గోడౌన్లు చూసినా, తను స్వయంగా సముద్ర తీరంలో ప్రచారం చేస్తూ అన్ని పరిశీలించిన, ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ సారథ్యంలో లేకపోతే సంకేతంతో జరుగుతున్నవి. సార్ ఆపరేషన్ కాకినాడ అనుకోవచ్చా?
సందేహం ఉంది. ఆపరేషన్ ద్వారంపూడి అనండి, మళ్ళీ కాకినాడ ఎందుకు? ఆపరేషన్ ద్వారంపూడి అనేది వాళ్ళు పెట్టుకున్నారు. అది ఓకే, పైగా అది ఇప్పుడు పెట్టుకోలేదు, వారాహి యాత్ర సమయంలోనే పెట్టుకున్నారు. ఈయన కూడా అప్పుడు అంత సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. అవును, ఇప్పుడు కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఆయన పరిగెత్తుకెళ్ళి వాళ్ళు ఆపారు. సో ఆయనకు వనరులు ఉన్నాయి కదా, ఆయన కేసులు వేస్తారు, మళ్ళీ ఇదంతా జరుగుతూ ఉంటుంది. అవును. యా సరే, ఇది ఒకటైతే నిజమండి, ఉల్లంఘనులు అని, ఘనులు అధికారం ఉన్నప్పుడు అనేక ఉల్లంఘనలు అనేక మంది అనేక రూపాలు చేస్తారు. ఏది ఎంత జరిగింది, అది చట్టం ముందు నిరూపణ అయిందా లేదా, పోలీసులు ఏంటి, కోర్టులు ఏంటి, తర్వాత తేలుతుంది. అవును, కానీ ఒకటంటూ ఉన్న తర్వాత అధికారులు ప్రశ్నించకుండా ఉండరు, అది కార్యాలయాలైనా ఇంకొకటైనా. అవును. కాబట్టి అవి పద్ధతిగా ఒక చట్టంలో ఫ్రేమ్లో ఉందా లేదా అనేది ఒకటే క్వశ్చన్ ఇక్కడ. నిజంగా పవన్ కళ్యాణ్ అక్కడ ఉండి కూడా ఆయన అక్కడ కనపడకుండా ఫ్రేమ్లో ఇవన్నీ చేయించున్నారంటే అప్పుడు ఆపరేషన్ ద్వారంపూడి అనేది చాలా అమోఘమైనటువంటి స్క్రిప్ట్తో నడిచింది అని మనం భావించాల్సి వస్తుంది. ఓకే, ఈయన కూడా దాన్ని పండించడానికి తను కూడా రంగంలోకి రావటం, ప్రత్యక్షంగా రావటం మరింత దోహదం చేస్తుండొచ్చు. ఇది ఇక్కడ ఎక్కడికి పోతుంది అన్నది కూడా మనం చూడాలి. వాళ్ళ దగ్గర ఇంకా ఏమేమి ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు ఆ ధాన్యం రవాణా దానికి సంబంధించి అంటున్నారు. అదే ఎంత నిన్న మనం రెడ్ శాండల్ ఎర్రచందనం గురించి, అవును, ఎర్రచందనం అనేసరికి పెద్దిరెడ్డి గారి పేరు ఆయన మిథున్ రెడ్డి సవాల్ చేశాడు. మరి వీటన్నిటికీ నెక్స్ట్ ఫాలో అప్ ఎలా ఉంటుంది, వీ హ్యావ్ టు వాచ్. ఎక్కడెక్కడ తప్పు ఉందో అక్కడంతా చర్య తీసుకోవచ్చండి. ఇంకా రెండో మాట ఏం లేదు దీంట్లో, ఎవరైనా ఏ పార్టీ అయినా. ఓకే సార్, అమ్మాయిల మిస్సింగ్ అనే అంశం పెద్ద సంచలనం రేపింది ఎన్నికలకు ముందు. సో పవన్ కళ్యాణ్ గారి చొరవతో 9 రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు ఒక అమ్మాయిని, విజయవాడ అదృష్టమైన అమ్మాయిని క్షేమంగా తిరిగి తీసుకొస్తున్నారట. ఏ ఇండికేషన్స్ ఇస్తున్నట్టు? దీన్ని స్వాగతించాలండి. అమ్మాయిల విషయంలో ఇటువంటి జరగడం, ఆ పోలీసులను అభినందించాలి ముఖ్యంగా. అందులో ఎక్కడో జమ్మూ కాశ్మీర్ దగ్గర. అవును. అయితే